ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగింది అన్నది. నమస్తే అన్న, ఏం జరిగింది అసలు? మీ ఈ భూమి ఎక్కడిది, ఎవరిది, ఎప్పటి నుంచి మీ హ్యాండ్ ఓవర్ లో ఉంది? మీరు మధ్యలో ఏమన్నా కొన్నారా? కాదు, యాక్చువల్లీ ఇది మా తాతల నుంచి వచ్చి. ఊరేది? హుస్నాబాద్. ఫస్ట్ నుంచి చెప్పండి క్లారిటీ. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. హుస్నాబాద్ లా మాకు భూములు ఉండే. మాది వ్యవసాయ కుటుంబం. మా తాతగారికి భూములు బాగానే ఉండే, వ్యవసాయమే వృత్తిగా ఉండే మాకు. ఆయనకి 4 కొడుకులు. అయితే 4 కొడుకులకు ఈ పార్ట్ ఏదైతే ఊరుకు ఆనుకొని ఉన్నదో అక్కడ వాళ్ళు డివిజన్ చేసే ముందు ఒకప్పుడు ఎల్లమ్మ తల్లి లాగా ఆడ ఒక చిన్న దేవత లెక్క పెట్టుకునేటోళ్ళు. అది కూడా మా పట్టా భూమి. మేము వెళ్ళిపోరంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు పోయి ఎన్నైనా పెట్టుకుంటారు, పెట్టారు. కానీ మా తాత ఏంటంటే ఊర్లో మసీదు కట్టిండు కాబట్టి హిందువులకు కూడా మనము సెంటిమెంట్ ఉండని అని ఒక మాట ఇచ్చినందుకు వాళ్ళ పిల్లలు వాళ్ళకి రాసి ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిపోయినందుకు 4 ఒక ఎకరం 1 గుంట, 4 ఎకరాల 4 గుంటలు ఎండోమెంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చి మా పెద్దనాన్న సర్పంచ్ ఉండే అప్పుడు. అయితే వాళ్ళకి ఇచ్చిన భూమిలో 4 దిమ్మేలు కట్టించారు ఆయన వాళ్ళకి ఇచ్చినట్టు. కట్టించినాక హద్దులు పెట్టి ఇచ్చిండ్రు పర్ఫెక్ట్ గా చేసి. తర్వాత వచ్చే తరాలు కూడా డిస్టర్బ్ చేయొద్దని నామినల్ 17 రూపాయలు ఏదో అట్లా పెట్టి ఒక రకమైన అగ్రిమెంట్ చేసిండ్రు, ఎప్పటికి కూడా వాళ్ళకు ఉండాలి, డిస్టర్బ్ గా ఉండాలి. అంత మెచ్యూర్డ్ గా ఇచ్చిండ్రు. అయితే మెల్లమెల్లగా ఏమైందంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక రోడ్ ఉంటుంది, ఇటో రోడ్ ఉంటుంది. ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్. ఈ రోడ్లో మేము గుడికి ఇచ్చిన భూమి ఇట్లా డిమ్మెలు కట్టి ఇట్లా ఇచ్చినాము. ఇది సర్వే నంబర్ 265. 4 ఎకరాలు. ఇది 4 ఎకరాల 4 గుంటలు. 4 ఎకరాలు 4 గుంటలు. అయితే ఇది వీళ్ళది. ఇంతకుముందు పొలమే చేసేది అక్కడంతా? ఇదంతా వ్యవసాయమే ఉండే ఒకప్పుడు. తర్వాత ఊరుకు దగ్గర ఉన్న కొద్దీ ఇక మేము అప్పట్లో ఇక్కడ రైస్ మిల్ అవి ఇవి కట్టుకున్నాం. ఇట్లా పంపకం కాకముందు. అయితే మేము మొదటి నుంచి ఇక్కడ రైస్ మిల్ చేసుకున్నాం కాబట్టి పంపకాలు చేసే ముందు ఏమైంది, మా డాడీ వాళ్ళకి ఆడపడిచి ఎవరైతే ఉంటారో ఆమెకి ఇటు ఇచ్చేసిండ్రు. ఇక గుడికి ఇక్కడ ఇచ్చేసిండ్రు. ఇచ్చేసినాక ఇక మా పెద్ద నాన్నలు వాళ్ళు వీళ్ళు ఇట్లా పంచుకోగా ఇది ఒక పెద్ద నాన్నకు వచ్చింది, ఇది ఇంకొక ఆయనకు వచ్చింది. అయితే మాకేదైతే ఇది 22 గుంటలు ఈ భూమిలో మేము తీసుకున్నది. ఇక్కడ 32.5 గుంటలు మా డాడీకి ఇచ్చాను, ఎందుకంటే మొదటి నుంచి నువ్వు ఇటు ఉన్నావు కదా అని. అయితే ఇక్కడ ఈయన అమ్ముకున్నాడు, ఆయన అమ్ముకున్నాడు. మీ పెద్ద నాన్న చిన్న ఆయన? మా నాన్న చిన్న. మీ నాన్నకి ఇటు సగం ఇటు కొంత అటు కొంత ఇచ్చారు. ఎంఆర్ఓ రికార్డ్స్ లో కూడా ఇక్కడ 22 గుంటలు ఉంటది, ఇక్కడ 32. వన్ సెకండ్ మీరు నాకు కాపీ పంపినారు. ఇదే కదా, చూడండి. ఇదేంటి? 2 పార్ట్స్. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూ రికార్డుల కంప్యూటరీకరణ. 2 పార్ట్స్. షర్ఫుద్దీన్ మీ ఫాదర్? మా ఫాదర్. మీ ఫాదర్ షర్ఫుద్దీన్. ఈ పెద్ద నాన్న 22 గుంటలు 32 గుంటలు 32.5. మీ పెద్ద నాన్నలు ఎవరు? శంషుద్దీన్ మీ పెద్ద నాన్న, మొయినుద్దీన్ మీ పెద్ద నాన్న. ఇప్పుడు వీళ్ళకి చూడండి ఒక పాటలోనే పంచిండ్రు. ముక్కలు ఇది కొనుక్కున్నాయన, వేరే ఇంకా పట్టాలు ఎక్కిండు ఆయన. అమ్ముకున్నప్పుడు కొంటారు కదా, దీంట్లో ఎక్కిండు ఆయన. అయితే ఇప్పుడు ఈయనకు 2 పార్ట్స్ ఉండట్లా, 2 వేరు వేరు ఉన్నాయి. వీళ్ళకి ఒకటే ఇచ్చారు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమైందంటే ఇవి 2 ఫస్ట్ తొలగించారు. మెల్లగా ఇట్లా గోడలు కట్టుకుంటా వస్తుండ్రు. ఇట్లా వస్తా ఉన్నారు. ఈడొక గుడి లాగా ఏదో పిల్లర్లు వేసిండ్రు. ఇక్కడ ఉండే మెట్లు ఏవైతే ఉంటాయో మెల్లగా ఇక్కడ 2 మెట్లు ఉన్నాయి ఆడ. నేను మొన్న పోయి చూస్తే ఇటు ఎందుకు మెట్లు వేసిండ్రనే షాక్ అయినా నేను. చూస్తే మెల్లగా వాళ్ళ ఎజెండా ఏముండే అంటే ఎటు పెట్టి ఇది కబ్జా కొడదామని డిసైడ్ అయిపోయినారు. ఇది 32.5 గుంటలు కలిపేయాలని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ వీళ్ళతో మాకు కేసు ఉంది. ఈ భూమి మా పెద్దనాన్న అమ్మినప్పుడు ఇక్కడ తొవ్వ ఉండే,
ఓకే. తొవ్వ తీసేసి అమ్మేది అప్పట్లో. అయితే వీళ్ళు ఏం చేశారు, మొత్తం మేమే కొన్నాం కదా అని తొవ్వలా కట్టుకున్నారు, ఇట్లా ఏమేమో కట్టడాలు కట్టుకున్నారు కొన్నోళ్ళు. తర్వాత ఇక్కడెక్కడనో అమ్ముకున్నారు. అమ్మినప్పుడు వీళ్ళకి తొవ్వ ఉంది లక్కీగా. ఇక్కడ ఎవడో అయితే కొన్నాడో అటు తొవ్వలేక ఇటు తలుపు పెట్టు స్టార్ట్ చేసాడు. అరే ఇదేంది, మీరు ఇటు చూసుకోవాలి కానీ ఉల్టా ఈ తొవ్వ చూసుకొని ఇట్లెట్లా వస్తారు, ఈ తొవ్వ ఉండుంటే వీళ్ళకి అందరికి తొవ్వ ఉండేది. ఇది కబ్జా అయిపోయింది, వాళ్ళే చేసుకున్నారు. ఇటు మెల్లగా ఇక మేము సాఫ్ట్ అనుకోనో ఏందో ఇట గేట్ పెట్టారు. ఆ గేట్ పెట్టుట్లో మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టుకి వెళ్ళి దీని మీద ఇక నాకు ఇంత గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు మా ఫాదర్. మీ ఫాదర్ బ్యాంకెట్ హాల్ కట్టుమని, మాకు రైస్ మిల్ ఉంది కదా, దాంట్లో ఫంక్షన్ హాల్ ఉంది ఆర్బి గార్డెన్ అని, దాని ఒక ఏసీ బ్యాంకెట్ హాల్ కోసం మేము ఇడికి వచ్చినాం. ఇప్పుడు మేము కట్టుకునేటప్పుడు అయితే ఇవన్నీ ఉండద్దు కదా, ఇక మొత్తం కట్టుకుందాం. ఇక ఊర్లలో ఏంటంటే కోఆపరేషన్ ఉంటది, తాత్కాలికంగా ఓకే అని ఉంటది. ఇప్పుడు మేము సీరియస్ అయి మొత్తం చేసుకునేటప్పుడు ఇక వీళ్ళు మెల్లగా డోర్ అట్లనే పెట్టేటట్టు వదిలేటట్టు లేనప్పుడు ఇక మేము కోర్టుకి వెళ్ళినాం. మాకు ఇక్కడ స్టేటస్ కో వచ్చింది, కోర్టు స్టేటస్ కో ఇచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చింది. స్టేటస్ మీరు కట్టడానికి లేదు, ఎవరు కట్టడానికి లేదు. ఆ తర్వాత మేమేం చేసినామంటే మా హద్దులు ఇవి ఇరగొట్టినారు కదా వీళ్ళు, ఇరగొడితే మా హద్దులు పెట్టండి అని మేము కోర్టుకి దరఖాస్తు పెట్టుకుంటే అడ్వకేట్ కమిషనర్ పంచులను అందరినీ తెచ్చి, మీరు ఆ ఫోటో చూపించింది కదా నిలబడి, అది దీనికి ఈడ కరెక్ట్ ఈడ 33 ఫీటో 32 ఫోటో ఎగ్జాక్ట్ ఉంటది 4 మూలలు. అయితే ఇప్పుడు కోర్ట్ డైరెక్షన్ లో వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చేసారు. అయితే ఈ అడ్వకేట్ కమిషనర్ కూడా రాసిండు, వీళ్ళ భూమి ఇది ఖాళీ జాగా ఇంత ఉంది, ఇంకా దీంట్లో కూడా మా ఎంకరేజ్మెంట్ ఉందని రాసిండు ఉల్టా. అది పోయింది కానీ ఉన్నది కూడా పోయేటట్టు, ఇందులో కూడా మీది ఉన్నదని రాసిండు ఆయన. కొద్ది జాగా దాని మీద ఏం పోలే, ఇంకా పోలే. ఇక వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు గరీబోళ్ళు ఆడదాకా మేము పోలే, ఇంకా అంత రూడ్గా కూడా లేము. ఈ భూమి మిగిలిందన్నా ఉండాలని చూసుకుంటాను, మెయిన్ మా ఉద్దేశం అదే. అయితే వీళ్ళు ఏం చేసారు, మెల్లగా రెవెన్యూలో పైరవి చేసుకొని ఈ దిమ్మలు తీసేసింది కదా, ఈ నుంచి ఇట్లా క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా, అప్పుడు మేము వెళ్ళిపోతామని. అయితే ఇప్పుడు మేమేం స్టాండ్లు ఉన్నామంటే, ఆడ పంచుల సమక్షంలోనేమో గీడ పెట్టిండ్రు, హడ్డులు బరాబర్ పెట్టిండ్రు. లోపల ఆఫీసులోనేమో మాడిఫికేషన్ ఇట్లా గీతాలు ఉన్నాయి, మరి అదేం గీతాలో ఏం డ్రామానో తెలియదు. అడ్వకేట్ కమిషనర్ మాత్రం ఏది ఉన్నదో అది ఇచ్చిండు. లోపల రెవెన్యూ సర్వేయర్ ఎవడైతే ఉంటాడో పెన్సిల్ మార్క్ గిట్లా ఉన్నది. ఈడ వంకెర టింకర భూములే లేవు. మా పెద్దనాన్న కాడ నుంచి మాకు స్టేటే చేసి ఇస్తుంది అందరికి, ఇచ్చిన వాళ్ళమే మేము వంకెర ఎందుకు ఇస్తాం, ఇంత భూమి ఉండగా వంకెర ఎందుకు ఇస్తాం? ఇప్పుడు వీళ్ళ డాక్యుమెంట్ లో కూడా 33 ఫీట్ అని ఉన్నది, వాళ్ళు తొవ్వ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ డాక్యుమెంట్ లో హద్దులే ఉన్నదని మీరు చూపిస్తుంది కదా. అవును, మీ అంటే ఇటువైపు హద్దు ఎవరిదన్నది మీరు చూపిస్తుంది ఇక్కడ వాళ్ళ దాంట్లో మీరు చూపిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, ఇట్లా డ్రామా చేయబోతే ఈ ముక్క ఏముంటది పోనీతి అని పోవాలని మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం రెవెన్యూ శాఖని తీసుకొని ట్రై చేసారు. మేము అప్పుడు వాళ్ళు సర్వే చేసిండ్రు ఫస్ట్, వాళ్ళు చేసుకున్న దాంట్లో ఇట్లా వచ్చింది. అందుకే మేము అడ్వకేట్ కమిషనర్ ని పెట్టి పక్కా చేసుకుంటే స్టేట్ వచ్చింది. ఆడ పంచులు కూడా సంతకాలు చేసిండ్రు, ఈవో కూడా సంతకం చేసిండ్రు దాంట్లో వీళ్ళ తరఫున. అంత బాగా నడుస్తుంది. గుడోళ్ళు కూడా మా ఫేవర్ లోనే కాయిదాలు ఇచ్చిండ్రు కోర్టులో కూడా, అంత మంచిగా ఉంది. హఠాత్తుగా సెకండ్ సాటర్డే నాడు ఇవన్నీ పీకి పారేసి హైదరాబాద్ లో గుండాలు ఎట్లయితే గరీబోళ్ళు తీసుకుంటారు చూడు, ఏదైతే అదే చూద్దామని ఆ విధంగా జేసీపీలు వచ్చి ధనాధన హద్దులు తీసేసి ఇక్కడ ఒక పెద్ద బొంద తవ్విండ్రు, ఈడ తవ్విండ్రు. తర్వాత నేను కొండా సురేఖ గారి దగ్గరికి వెళ్ళే టైంకి కోర్టు మళ్ళీ కంటెంప్ట్ వేయలేదా మీరు? వేసినాం. కోర్టుది ఎట్లుంటది, వాళ్ళని పిలుచుడు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా, మేము 265 అనే తవ్వుకున్నాం అంటారు, చేసిన తప్పును కప్పిపుచ్చడానికి. జడ్జి గారికి అర్థమైపోతుంది. ఆయన ఒకటే ప్రశ్న అడిగిండు, 265 తవ్వి ఉంటే మరి స్టేటస్ కో దేని మీద ఇచ్చినాం అని అడిగిండు. సమాధానం లేదు, ఎందుకంటే ఖాళీ జాగా గింతే ఉన్నది ఆడ మిగిలి. తర్వాత హద్దులు పెట్టడానికి అడ్వకేట్ కమిషనర్ వచ్చినప్పుడు ఇదేదైతే చేసిండ్రో ఈఓ కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు, అందరి సమక్షంలో జరిగింది. మరి అది ఏ భూమి కొలిసిండు అని అడిగిండ్రు. 264 కదా కొలిసింది, మరి 265 అంటుర్రు. వీళ్ళు ఏంటంటే ఈ కబ్జాలు చేసేటోళ్ళు పిల్లర్లు తీసేసి ఇది మా సర్వే నంబర్ అని సొర్రే అలవాట్లా ఆ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. కానీ మనకు లక్కీగా ఏంటంటే మొత్తం ఆధారాలు ఉన్నాయి, కోర్టు ద్వారా నడిచే కోర్టు పరిధిలు ఉన్నది ఇదంతా. అయితే నేను ఇప్పుడు కొండా సురేఖకి ఏం చెప్పబోతున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది మేము సర్వే చేయమనే
దానికి వస్తున్నారు వాళ్ళ మనుషులు. ఓకే. అయితే నేనేమంటున్నా, దీన్ని చేయకుండ్రి. 4 ఎకరాల 4 గుంటలు ఇది కోర్టు పరిధిలో లేదు, దాన్ని చేయండి, ఇది చేయండి, కట్టుకోండి. 1 ఇంచు మాకొద్దు, మీ భూమి మీరు అనుభవించండి, మా దాంట్లోకి రాకుంది, మా భూమి మాకు వదిలేసేయండి, అంతే నా డిమాండ్. ఇది కోర్టే చేస్తుంది, ఇది మీ ఎండోమెంట్ శాఖ మీరు చేసుకోండి. ఇప్పుడు సర్వేలో ఒకవేళ మీది కాదని తెలితే మీరు వదిలేస్తారా? ఎందుకు వదిలేం? మాది ఎందుకు కాదు, మాదే, అది మాకు తెలుసు కదా. పొరపాటున వాళ్ళు ఏమన్నా ఛాన్సే లేదు, పొరపాటు అవుతుందేమో, అది ఎవరికి డౌట్ ఉంటుంది అంటే నేను కూడా ఎవరిదో కొనుక్కొని ఏమైందో అనే గోల్మాల్. ఆ భూమే మాది, మా తాతది, మేము ఇచ్చిన వాళ్ళమయ్యా, మేము ఇంత ఇచ్చిన వాళ్ళం, మీరు ఇంత దౌర్జన్యంగా కబ్జాలో ఎవరు ఉన్నారు అంటే అది కూడా లేదు, ఎవరు లేరు. కానీ ఇది పద్ధతి కాదు కదా. మేము ఎట్లా ఇచ్చినాం, మీకు ఒక 10 గుంటలు ఇస్తే కూడా అయిపోవా ఎల్లమ్మ అని. 4 ఎకరాల 4 గుంటలు ఒక్కొక్క బ్రదరు 1 ఎకరం 1 గుంట అని లెక్కతో ఇచ్చి మంచిగా ఉండని మన ఊర్లో వాళ్ళకి ఇస్తున్నామని ఎంత హృదయంతో ఇచ్చినరో, మీరు ఇక్కడికి వచ్చి మా ఊరోళ్ళు కూడా ఇట్లా చేయరండి. మా ఊరోళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, వరుసలతో పిలుస్తాం, పేర్లు కూడా కాదు. అది ఏ కులం ఏ మతం, వాళ్ళు ఏ చిన్ననా పెద్దనా, నిజంగా మా ఊరు ఆదర్శం. మా పండుగలకు వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ పండుగలకు చక్నాలు గారెలు గీరెలు అన్ని వాళ్ళు ఇస్తే మేము తింటాం సంవత్సరం అంతా. బక్రీద్ వస్తే ఒక మేక ఎక్కువగా వస్తాం వాళ్ళ కోసం. మా ఇళ్లలో పెళ్లి అయితే ఊరంతా తింటది, ఇది మా సాంప్రదాయం. ఫస్ట్ టైం హుస్నాబాద్ చరిత్రలో ఈ ఎంక్రోచ్మెంట్లు, ఈ కబ్జాలు చేసే సంస్కృతి గుడికాడ నుంచే స్టార్ట్ అయింది. అది నా బాధ. ఇది అలవాటు గనక చేసి ఇక్కడ ఆపకుంటే ఊరంతా వీళ్ళు నాశనం పట్టిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ సీదా మనుషులు. ఇప్పుడు ఊరోళ్ళతో కూడా పంచాయతీ లేదు. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టి విగ్రహం ఏదో తెచ్చిపెట్టి, అదొక విచిత్రంగా ఉంది. ఇవి కట్టేసిండ్రు, ఇది కోర్టుతో మేము చూసుకుంటాం. అయితే మా డాడీ పొన్నం ప్రభాకర్ గారిని పోయి కలిస్తే ఆయన అంటుండట, పని నడవని ఈ ఇదేంటి, ఈ స్తంభాలు పెద్ద పెద్ద గేట్లు చేసి తెచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఇది కబ్జా అయిపోయింది. ఒక అరగంట టైం దొరికితే గేట్లు పెట్టుడే, లాకేసుకునుడే, ఆ లెవెల్ వరకు పోయినరు. మినిస్టర్ చెప్పినా ఆగలే, కోర్టోళ్ళు చెప్పినా ఆగలే, ఎవ్వరికి వింటలేరు. ఇవి పెట్టేసిండ్రు. తర్వాత మొన్న ఒక కొత్త షాకింగ్ ఏంటంటే, నా భూమి మధ్యలో గిడ ఒక చిన్న గోడ కట్టి దాని మీద ఒక శిల్పం పెడుతుండ్రు దేవత లెక్క. లక్కీగా ఏమైందంటే నేను తొందరగా పోయి చూసుకున్నాం, సిమెంట్ ఇంకా ఆరలే, ఇంకో 2 రోజులు అయితే దానికి సున్నం వేసి బొట్లు పెట్టి ఏదో జరిగిందని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. నేననేది, ఇట్లాంటి విధవేషాలు వేసినప్పుడు దేవునితో ఎందుకు కబ్జా చేపిస్తుండ్రు? ఇది ఏం సిగ్నల్ పోతుంది? ఒక ధర్మం చేసే పనేనా? ఒక ధర్మము ఎంకరేజ్మెంట్ చేస్తారా? ఇది నాకు చాలా బాధాకరం. కాబట్టి నేను మార్కెట్లో పెట్టలే. మీ తాతల పాప గుడికే కదా వాళ్ళు ఇచ్చింది, గుడికి ఇచ్చినాము, వాళ్ళ ఇజ్జత్ కాపాడు కూడా మా పనే. కాబట్టి నేను 10-15 రోజులు నోరు కూడా ఇప్పలే. నేను మీకు కూడా నా బాధ చెప్పుకున్నా, కానీ మనం ఇప్పుడే ఏం చేసేది లేదు, దీన్ని మనం ప్రచారం చేసేది లేదు. కాంగ్రెస్ ని తెచ్చినోనే నేను, మళ్ళా నేను ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ వాళ్ళు నా మీద ఫేస్బుక్ లల్లా ప్రజాపాలన అన్నాడు, అన్న ఇగో అన్న భూమి పోతుందట అని నవ్వుతున్నారు పోరాళ్ళందరూ. వాళ్ళు కూడా తమ్ముళ్ళే, ఒకప్పుడు ఉద్యమంలో ఉన్నోళ్ళే. వాళ్ళు బీఆర్ఎస్ దిక్కుపోయినారు, నేను న్యూట్రల్ గా ఉన్నా అంతే. అయితే వాళ్ళందరూ కూడా నా మీద సానుభూతి ప్రేమ ఉన్నది, వాళ్ళు వేరే పార్టీ అయినా కూడా. నేను సోనియా గాంధీని కలిసిన ఫోటో పెట్టి, ఇగో అన్న కాంగ్రెస్ అన్నాడు, అయిన భూమి పోయింది. ఉద్యమం అనుకుంటా తెలంగాణ కేసీఆర్ మీద ఉద్యమకారులకు విలువ ఇస్తలేడని అన్న ఎన్నోసార్లు వాయిస్ ఇచ్చిండు. ఇవాళ అన్న భూమికి ఎసరైందని రాస్తున్నారు. ఇక ఏమనాలి? ఇక వాళ్ళు రాసేది నిజమే కదా, ముఖం ఏడబెట్టుకోవాలి, అది పరిస్థితి. అంటే ఉద్యమ నేపథ్యం. ముఖ్యమంత్రి మంత్రి దగ్గరికి పోయినప్పుడు ఆమె ఏమన్నారు? ఇమీడియట్ గా లెటర్ రాసి కొండా సురేఖ గారి దగ్గరికి పోయి నేను చెప్పంగానే నాకు ఆమె నిజంగా ఎల్లమ్మ తల్లి లెక్క కనపడ్డది. వాస్తవానికి నేను ఏదో ఉట్టిగా డైలాగ్ అంటలేను. ఆమె ఫేస్బుక్లల్లా యూట్యూబ్లల్లా ఆమెను చూసి ఏదో రకంగా చిత్రీకరిస్తే, అరే ఈమె ఏంది అనుకునేటోని కదా. ఆడ పోయినప్పుడు ఆమె ఏదైతే రాసిందో, అసలు ఎంతో మంది మినిస్టర్లకు కూడా అంత పరిణతి లేదనిపించింది. ఆమె స్వభావం నాకు ఏర్పడి బయటికి వచ్చినాక మా డాడీకి చెప్పిన, 10 మంది పెద్ద పెద్దోళ్ళకి చెప్పిన, అరే ఈమె నేను ఏదో అనుకున్నా సార్, ఆమె సూపర్ స్పందించింది, రాసింది, అప్పటికప్పుడు ఫోన్ చేసి కమిషనర్తో చెప్పించి పని ఆపిచ్చిందని ఫుల్ ప్రచారం చేసిన. ఒక దినం నేను ఆమెకు సన్మానం అన్నా ఏదన్నా చేద్దామనే విషయం కూడా మా వాళ్ళతో చెప్పుకున్నా. నేను ఏదన్నా నా సినిమా ప్రోగ్రామ్ అయినా ఆమెను పిలిపించి ఏదన్నా చేద్దాము, అంత ఫ్యాన్ అయిపోయినా నేను నిజంగానే. ఇప్పటికి కూడా నాకు మంచిగానే అనిపించింది. ఏం ఒత్తిడి జరిగిందో ఏమో, మళ్ళా పని స్టార్ట్ అయింది. తెల్లారికే ఆ దినం ఆగింది, తెల్లారి మళ్ళా స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయితే నేను వాళ్ళ సిబ్బందికి కాల్ చేసిన, అరే ఏందన్నా మినిస్టర్ రాసినాక కూడా ఆగదా, ఇంకెట్లా మినిస్టర్ కంటే ఎక్కువ ఇవ్వాలి ఇంకా అని అడిగితే డైరెక్ట్ ఆయన అన్నాడు, పొన్నం ప్రభాకర్ ఫోన్ వచ్చింది, నేను లోకల్ మినిస్టర్ని, పని జరగనివ్వండి, మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఏది ఉంటే అది అన్నాడు. అంటే నేనన్నా ఆయన ఎండోమెంట్ మినిస్టరా మీరా, మీ ఈవో ఉద్యోగం పోతుంది, మీ పరువు పోతుంది కదా, మీరు రాసినాక ఆగకుంటే మీ ప్రెస్టేజ్ ఏందని అడిగిన. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీరు ఏదైతే చేసుకోండి అన్నా, మా ఈవో ఉద్యోగం పోతే పోడని, అప్పుడే సిస్టమ్ సెట్ అవుతుంది అని వాళ్ళు వదిలేసుకున్నారు. ఇక వాళ్ళు వదిలినాక ఇక నేను వాళ్ళని వదిలేసిన. తర్వాత మా డాడీని పంపిన. మా డాడీకి అంటాడు, ఈ పిల్లలు గేట్లు నీకే అయితే నడవని పని అంటాడు. నా భూమిలో నువ్వెవడు నేను గేట్ పెడతాను, రూమ్లు పెడతాను. అడ్వకేట్ ఎవరు వాదిస్తున్నారు అక్కడ? మా డాడీ పార్టీ ఇన్ పర్సన్. అరే అదేంది అడ్వకేట్ లేడా? అంతకుముందు అడ్వకేట్లను పెట్టినాము. ఈ పొలిటికల్ అక్కడ వాతావరణం ఎట్లున్నదంటే వకీళ్ళను కూడా కొనేస్తుండ్రు, వకీళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇంత పెద్ద మున్సిపాలిటీ, పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్ ఇంత మందినే కంట్రోల్ చేసి పెట్టిన వాళ్ళు వకీళ్ళు ఒక నిమిషంలో కంట్రోల్ చేయలేరా? కాబట్టి మా డాడీ కొట్లాడుతుండే ఇక వేరే నమ్మకం లేక. ఇప్పుడు ఇదేంది? ఇది స్టేటస్ కో ఆర్డర్. ఆడ ఏం పని చేయడానికి వీల్లేదని. ఈ ఆర్డర్ ఉన్నప్పుడు ఏ మంచి కూడా వర్క్ చేయడానికి వీల్లేదు కదా. అదేనబ్బా వాళ్ళ మూర్ఘత్వమా, అహంకారమా, ఏందో నాకే అర్థమైతే లేదు. ఇట్లా ఎన్నడూ కాదు కూడా, చరిత్రలకి ఇట్లా కాదు. స్టేటస్ కో ఉంటే నిలబడు కూడా భయపడతాడు ఆడెవడన్నా. వీళ్ళు పోయి తవ్వి గోపురాలు లేపేసింది కదా. ఇప్పుడు ఇది కొండా సురేఖ గారు కమిషనర్ కి రాసిన లెటర్. ఇయో ఇది కొలతలు చేసినప్పుడు నిలబడ్డది ప్లేన్ ల్యాండ్. ఇట్లా తవ్వేసారు, ఇట్లా కడుతున్నారా? అయిపోయింది, కట్టుడు అయిపోయింది. అది అయ్యే వరకు కోర్టు మాట వినలే, కొండ సురేఖ మాట వినలే, ఎవ్వని వినలే. రాత్రి లైట్లు పెట్టి కట్టినరు. ఎండోమెంట్ అనేది దొంగతనంగా లైట్లు పెట్టి కట్టే అవసరం నైట్ లైట్లు పెట్టి కడుతుండ్రు. హాలిడేస్లలో ఎక్కువ పని చేసిండ్రు, 24 hours కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు. గోడకుంటే గోడ వాళ్ళకొట్టి ఇది కట్టడానికి ఇప్పుడు పేరు లేవు, మళ్ళా రాసి పెడతాం. శిలాఫలకాలు మా డాడీ మా పెద్దనాన్నల పేర్లు భూమి దాతలను రాసినారు. ఒక హిందూ టెంపుల్ కి ముస్లిం పేర్లు, అదొక ఆదర్శం దేశానికి. మేము గర్వపడేటోళ్ళం, అంటే ఒక సింబల్ కదా. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎట్లుంది, మంచిగా అనిపించేది. ఇప్పుడు నేను మొన్న విజిట్ కి వెళ్ళినప్పుడు పోయి చూస్తే శిలాఫలకమే లేదు. అయితే ఆ పూజారిని మా వాడు అడుగుతుండు, అరే ఈడ శిలాఫలకం ఉండే ఏదంటే గోడ గూల కొట్టినరు, ఇది తీసేయడం పెట్టినరు అంటాడు. ఆయన మేము బాధపడకుండా కొత్తది చేపిస్తాడట. ఆర్డీఓ ఉండే మంత్రి అని వాళ్ళు అన్నోడు కూడా పిలువురా, నేను వచ్చిన నేను యువ గారికి ఫోన్ చేస్తే ఏదంటే సంబంధం లేదు, మమ్మల్ని అడగద్దు, నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని మమ్మల్ని అడగద్దు, ఏదంటే మీరు మంత్రి గారి మాట్లాడుకోవాలి, నాకు సంబంధం లేదని చెప్పారు. ఇట్లా మంత్రి బయటపడ్డాడు. ఇప్పుడు మంత్రికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంది? మీ అనుమానం ఏంది? మంత్రికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంది? నాకు పెద్ద మనిషి అదే అడిగాడు, నీ మీద కక్ష ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఆయన గుడి కోసం ఆ భూమి ఇచ్చేద్దాం అన్న ప్లానా? అప్పుడు అడగాలి మమ్మల్ని, వచ్చి వెళ్ళిపోతావు చేసుకుంటావు. అవును అన్న, మీరు 4 ఎకరాలు 4 గుంటలు ఇచ్చిండ్రు, మీరు ఇది కూడా ఇచ్చేసేయండి. అవును, రిక్వెస్ట్ అడిగితే ఆలోచిస్తాం మేము. అవును, అట్లా కాదని ఇట్లా చేద్దాం, లేకుంటే ఈ భూమి మీరు తీసుకోండి, మేము ఇంకెక్కడన్నా తీసుకుంటాం, ఏదో అన్నా మాట్లాడుకోగలుగుతాం, ఏదో చేస్తాం. ఈ చిల్లర దందా ఇప్పుడు ఎంతో భూమి ఉంటది కదా, గుడికి ఇది ఇచ్చేయండి, మీకు ఇంకొక దగ్గర ఇస్తామంటే అయిపోతుంది. అదే అందులో ఎకరాలు కూడా కాదు కదా. ఎంత 2 గుంటలు అంటే 8 గుంటలు తక్కువ ఎకరం ఈజీ కదా. మాకు హర్ట్ ఎక్కడైతుందంటే చెప్పా పెట్టక వచ్చి దౌర్జన్యంగా కబ్జా చేసే సంస్కృతి తప్పనేది. మేము ఈవో ఏమంటాడు? ఈవో నెంబర్ ఉందా? ఇది అదే నెంబర్. ఆయన హద్దు తీసేసి మాది 265 అనే చేస్తున్నాం అంటుండు.